ఈ వీడియోలో 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ కర్రీస్ని చూపిస్తున్నానండి. అవి జస్ట్ 10 to 15 మినిట్స్లో చేసుకునే కర్రీస్. చాలా టేస్టీగా ఉంటాయండి. వాటి ప్రిపరేషన్ చూపిస్తాను. ఈ కర్రీకి ఫస్ట్ ఒక పౌడర్ తయారు చేసుకుందాం. 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా మిరియాలు, ఒక స్పూన్ ధనియాల పొడి, పల్లీలు ఒక 2 స్పూన్లు వేస్తున్నాను, వేయించిన పల్లీలు, శనగపిండి ఒక స్పూను, జీలకర్ర. దీన్ని మెత్తటి పొడి చేసుకుందాం. ఇలా మెత్తని పొడి చేసుకోవాలి. ఇప్పుడు ప్రొసీజర్కి వెళ్దాం. ఆలూని శుభ్రంగా కడిగి పొట్టు తీసి ముక్కలు కట్ చేసుకుందాం. కడాయి పెట్టి హీట్ ఎక్కినాక ఆయిల్ వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ, మనం కట్ చేసుకున్న ఆలూలు. హై ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు వేపుదాం. సరిపడా ఉప్పు, ఒక 2 కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఒక్కసారి కలిపి దీన్ని మూత పెట్టి ఆలు మెత్తబడే వరకు మగ్గిద్దాం. ఆలు ఫ్రై అయిందండి. ఇలా పొడి పొడిగా రావాలి. మీరు తీసుకునే కడాయి మీద డిపెండ్ అయి ఉంటుంది. ముద్ద వస్తే అంత రుచిగా ఉండదు. కాస్త ఇలా పొడి పొడిగా వచ్చేలాగా చూసుకోండి. ఇది కంప్లీట్ ఫ్రై అయింది. ఇప్పుడు మనం చేసుకున్న పొడి వేసేద్దాం. మనం వేసిన శనగపిండి పచ్చివాసనపై కమ్మని వాసన వచ్చిందంటే మన కర్రీ రెడీ అయినట్టేనండి. ఇప్పుడు దీంట్లో నిమ్మరసం పిండుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి నిమ్మరసం పిండాలి. ఒక హాఫ్ నిమ్మరసం వేస్తున్నానండి. నిమ్మరసం వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి. అంతే, మన కర్రీ రెడీ. డ్రై ఆలు కర్రీ రెడీ. ఈ కర్రీకి ఫస్ట్ వెల్లుల్లిపాయలు ఒక 4-5, ఉల్లిపాయ, క్యాప్సికం నీట్గా శుభ్రం చేసుకొని సన్న ముక్కలు కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలండి, స్లైసెస్. అది క్యాప్సికము ఒక బౌల్లో వేసేసుకుందాం. కొన్ని పల్లీలు క్రష్ చేసుకుందాం. పల్లీలు మరీ మెత్తగా కాదండి, ఇలా ముక్కల్లాగా చేసుకొని అది వేసేయండి. సాల్ట్, కారం. ఇప్పుడు దీన్ని బాగా కలపండి. ఒక ప్యాన్ తీసుకొని హీట్ ఎక్కాక ఆయిల్ వేసేయండి. కొద్దిగా జీలకర్ర, ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఒక్క పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, కరివేపాకు. ఇందాక మనం కలిపి పెట్టుకున్న క్యాప్సికమ్, ఆనియన్, కొద్దిగా ధనియాల పొడి ఒక స్పూన్ వేస్తున్నాను. ఒక 2 మినిట్స్ దీన్ని వేగనివ్వండి. ఒక్క స్పూను శనగపిండి వేసానండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేపాలి. ముక్క మెత్తబడని అవసరం లేదండి, క్రిస్పీగానే ఉండాలి. జస్ట్ శనగపిండి పచ్చివాసన పోతే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 100 ml పెరుగుని నిదానంగా చిలికిన పెరుగుని బాగా కలిపేసేయాలండి. అంతేనండి, మన క్యాప్సికమ్ ఆనియన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ అండి. Like, share and subscribe to my channel.